ఈ లోకంలో ఎవరైతే ఇష్టలుగా ఆయనకుంటారో వారందరికీ సమాధానం. ఈ లోకంలోనే సమాధానం ఉంది. ఎవరైతే ఆయనకిష్టలుగా ఆయన యందు విశ్వాసం నుంచి జీవిస్తారో వారికి సమాధానము నిక్కముగా ఖచ్చితంగా ఈ లోకంలో ఉంది. అందరి కొరకు తెచ్చాడు, ఆశ్రయించిన వాళ్ళకి ఇస్తాడు. ఎవరైతే ఆశ్రయించకుండా దాన్ని విడిచిపెడతారో వారికి ఆ శాంతి ఉండదు, వారికి దండం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో మరి ఒక చక్కనైనటువంటి సత్యాన్ని మొదటి పాటలో చిన్నారి పాడింది. ఏంటమ్మా ఆ పాటది? మట్టలాదివారం. పాడమ్మా పల్లవి. ఇది మట్టలాదివారం, ఇది మహాపర్వదినము, ఇది మట్టలాదివారము మహాపర్వదినము. మట్టలాదివారము మహాపర్వదినము. ఏమిటి ఈ మాట? మట్టలాదివారము మహాపర్వదినము. ఈ మాటని మనము ఏ విధముగా మట్టలాదివారము పర్వదినము, ఏ విధముగా ఈ మట్టలాదివారము దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో మొదటి రాకడ యేసుక్రీస్తు ప్రభు వారిది, రెండవ రాకడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడను గురించి మనకు అనగా శిలోహు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏ విధంగా అంటే శాంతి సమాధానాన్ని తీసుకువచ్చారో ఆ సమాధానము మనకు ఏ విధంగా కలుగుతుందో అనే సత్యాన్ని ఒక్కసారి మనం ధ్యానం చేసుకోవడానికి ముందుగా ప్రియమైనటువంటి వారులారా, మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి వచనం నుండి 10వ వచనం దాకా 11వ వచనం దాకా చదువుకుందాం ప్రియులారా. బైబిల్ ఉన్న వాళ్ళు దీన్ని దయచేసి అనుకరించమని ప్రత్యేకమైనటువంటి మనవి. వార్త 21వ అధ్యాయం 1 నుంచి 10 వరకు. అవును. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పకేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామంనకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టపడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన యెడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. ఇదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోనే నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ప్రియమైనటువంటి వాళ్ళు, ఈ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్లు కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు వెనుక వచ్చుచుండిన వారు, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండ్రి. ఇక్కడ వరకు ఒక భాగం ప్రియులారా.
దావీదు కుమారునికి జయము అనేటువంటి మాట ఒక భాగం. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. ఈయన ఎవరో ఒక 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 గ్రూప్ ఏమో ఈయన దావీదు కుమారుడు, ఈయన రాజు, ఈయనకి జయము అని పలుకుతూ ఉన్నారు. ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేస్తూ ఉన్నారు ఒక గుంపు. ఇంకొకరు యెరూషలేము పట్టణంలో ఈయన ఎవరో అని కలవరపడుతూ ఉన్నారు. పిల్లరా, ఈ యొక్క మాటలలోనికి ఈయన ఎవరో నీవు తెలుసుకోవడానికి, నేను తెలుసుకోవడానికి ఈ ఉదయ కాలంలో ప్రభువు నాకిచ్చిన సహాయాన్ని బట్టి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మట్టల ఆదివారము ఏ విధముగా ప్రాముఖ్యమైనటువంటిదో మనకు ఈ మట్టల ఆదివారంలో ఉన్నటువంటి మర్మాలు ఏమిటో మనము ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకొని ముందుకు కొనసాగుతాం. మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా షిలోహు మీకు స్తోత్రములు, స్తుతులు కలుగును. తండ్రి, ఎన్నిక లేని నన్ను మీరు ఎన్నుకొని బుద్ధి మాంద్యము, నాలుక మాంద్యము కలిగి ఉన్న నాకు నీ మాటలను దయచేయమని, నన్నోటి మాటలు మా హృదయపు ధ్యానములు నీ దృష్టికి అంగీకారముగా చేసుకున్నామని, నీ శిలువ చాటున నన్ను మరుగుపరిచి బోరగా వాడుకొని మీరేన్ని బిడలతో మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్త శక్తి గల నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాం మా తండ్రి. ప్రియమైనటువంటి వారులారా, చదవబడినటువంటి వాక్యములో మనము గమనించినట్లయితే ఇందులో పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనము ఉందంటారా లేదంటారా? ఏమిటి ఆ ప్రవచనము? ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక వచనం చెప్తే మిగిలిన వాళ్ళు కూడా రాసుకుంటారు. 21:5 వచనం అంట. మత్తయి 21:5 ప్రకారం ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. శిష్యులు ఏమైంది? ఇది నెరవేరిందా? ఇంకా నెరవేరన్నా? నెరవేరిందండి. కాబట్టి ఇది నెరవేరిపోయినటువంటి వాగ్దానము, ప్రవచనం. మరి ఇప్పుడు నీవు నేను ఎందుకు ఈ నెరవేరిన ప్రవచనాన్ని ధ్యానం చేసుకుంటున్నా? నా మాట అర్థమవుతుందా కావట్లేదమ్మా? అర్థమవుతుందా కావట్లేదా? అర్థమవుతుంది. అయితే డాక్టర్ ఎంఎం రావు గారు సహోదరుడు చాలా చక్కగా మనకు గత 2-3 వారాల నుండి షిలోహు గురించి చెప్తూ ఉన్నాడు. అవునా కాదా? ఎక్కడుంది ఇది? ఈ షిలోహు గురించిన మాటలు ఎక్కడున్నాయమ్మా? ఉన్నాయంటారా లేవంటారా? సుందర్రావు గారు అయితే గుర్తుంటాయండి, మిగిలినట్టు మాకు ఎక్కడ గుర్తుంటాయంటారా? పర్లేదు, దేవుని జెనసిస్ 49:11 చెప్పారు. చూడండి ఒకసారి, ఆది కాండము 49, 10, 11 వచనాలు చూడండి అమ్మా. ఆది కాండము వచ్చే వరకు యోధా యుద్ధ నుండి దండము తొలగదు. యోధా యుద్ధ నుండి దండము తొలగదు. అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. అతని కాళ్ళ మధ్య నుండి దండము తొలగదు.
ప్రజలు అతనికి విధేయులై ఉందురు. ఇక్కడ ఈ మాటని గమనించండి, ప్రజలు అందరూ అతనికి విధేయులవుదురు. చాలుతుంది అమ్మా, చాలు నాన్న, సమయం కొద్దిగా ముందుకు వెళ్ళాలి మనం. అతనికి విధేయులయ్యుందురు, ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్ష రసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉతుకును. దేంట్లో ఉతుకుతాడు? ద్రాక్షల రక్తంలో. దేంట్లో అమ్మా? ద్రాక్షల రక్తంలో. ద్రాక్షలో రక్తం ఉందా? ప్రభు 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 ఇక్కడ ఆయన యొక్క మొదటి రాకడ ఏదైతే ఉన్నదో, ఆయన విధేయుడిగా మన రక్షకుడిగా వచ్చి ఉన్నాడో ఇది కనబడుతుంది. కానీ ప్రియులారా, మరి ఒక మాట, ఆయన రాజదండము తొలగదు. ఆయన రాజదండము తొలగదు. ఎవరు ఈయన? ఏ వంశస్థుడు? యూదా గోత్రపు సింహము. యూదా గోత్రపు సింహము. ప్రియమైనటువంటి వారలరా, సమయము అంత ఎక్కువగా లేదు గనుక నేను మీకు ఎక్కువ మాటలు మాట్లాడను గాని, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం చూడండి అమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. మన ప్రభు యూదా సంతానమందు జన్మించిననుట ఈయన యూదా గోత్రమందు జన్మించాడు. ఈయన యూదా గోత్రపు సింహము. లూకాసు వార్త 1వ అధ్యాయం 27వ వచనం చూడండమ్మా. లూకాసు వార్త 1వ అధ్యాయం 27వ వచనం. దావీదు వంశస్థుడైన యేసేపును ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. అమ్మ, దావీదు వంశం నుంచి, యూదా గోత్రం నుంచి వచ్చాడు. 108వ దావీదు కీర్తన 8వ వచనం చూడండి. 108 దావీదు కీర్తన 8వ వచనం. 8వ వచనం. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిం. అదేనండి, అవునమ్మా. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము. హల్లెలూయా. యూదా నా రాజదండము. ఈ షిలోహును గురించి చెప్పబడి ఉన్నది అక్కడ. ఇంకా కావాలంటే కీర్తన 67వ వచనం చూసుకుంటే కూడా ఈ మాట కనబడుతుంది. యూదా నా రాజదండము, యూదా నా రాజదండము. ప్రేమైనటువంటి వాళ్ళ రాజుగా వస్తూ ఉన్నాడు. యూదా గోత్రపు కొదమ సింహముగా రానయ్యున్నాడు. ఈ మాటను నీవు నేను మర్చిపోవడానికి లేదు. హెజ్కీయేలు గ్రంథము 19వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. హెజ్కీయేలు గ్రంథము 19వ అధ్యాయం 6వ వచనం. ఇదియు కొదమ సింహములతో కూడా తిరుగులాడి వేటాడ నేర్చుకుని మనుషులను భక్షించున్నదై వారి నగరాలను. మళ్ళా చదువునాను ఒకసారి. ఇదియు కొదమ ఈ మాటను గుర్తుపెట్టుకోవాలి. ఇది యూదా గోత్రపు కొదమ సింహము. మన సమయము ఈ రోజు ఈయన రెండవ రాకడ. ఈ యొక్క మట్టలాదివారమును నీవు నేను అర్థము చేసుకోవలసిన విషయం ఏంటంటే, ఈయన సాత్వికుడుగా తన మొదటి రాకడలో వచ్చాడు. అందరూ అంగీకరించినప్పుడు ఆయన రాజదండముతో 1000 ఏళ్ల పరిపాలనకు వస్తాడు. దానికి నీవు నేను ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఆ ఇష్టలుగా ఉండడానికి మనము తెలుసుకోవాలి.
ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. ఇది రక్తములోను ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. చాలు తల్లి, దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆయన తమ వస్త్రములను ఉతుక్కున్నాడు. అదే కదా మనము ఆది కాండములో చదివినటువంటి మాట. ద్రాక్ష రసములోని రక్తం, ఆ ద్రాక్ష రసములోని రక్తము నీ కొరకు నా కొరకు ఆయన పెట్టాడు పిల్లలు. ఆయన యొక్క ముంచిన బట్టలు మనకు కనబడతాయి, ఆ రక్తములో మునిగినటువంటివి. ఇంకా కావాలనుకుంటే యెషయా గ్రంథం 16వ అధ్యాయము 1-3 వచనాలు చూడండి. యెషయా గ్రంథము 16వ అధ్యాయము 1-3 వచనాలు. అరణ్యపు తట్టునున్న సెల నుండి దేశము నేలువానికి తగిన గొర్రె పిల్లలను కప్పముగా సియోను కుమార్తె పర్వతమునకు పంపుడి. గూటి నుండి చెదరి అటు ఎగురు పక్షుల వలె అర్నోను రేవుల యొద్ద మోయాబు కుమార్తెలు కనపడుదురు. ఆలోచన చెప్పుము, విమర్శ చేయుము. చీకట్లు కమ్మినట్లు మధ్యాహ్నంన నీ నీడ మా మీద ఉండనియ్యము. చెదిరిన వారిని దాచిపెట్టుము, పారిపోయిన వారిని పట్టియకము. నేను వెలివేసిన వారిని నీతో నివసింపనిమ్ము. దోచుకుని వారి మీదకి రాకుండానట్లు మోయాబీలకు ఆశ్రయంగా ఉండును. బలాత్కారులు ఓడిపోయిరి, సంహారము మానిపోయిరి. అణగద్రొక్కు వారు దేశములో లేకుండా నశించిరి. అనగదొక్కు వారు దేశములో లేకుండా నశించారు. ప్రియమైన వారులారా, ఒక మాటని చెప్పడానికి ఇది నేను మీతో మాట్లాడుతున్నా. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనంలో ఉన్న మాటను చూడండి ఒకసారి. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనము. 9వ అధ్యాయము 10వ వచనం. He shall speak peace to the nations. 9వ అధ్యాయము 10 అండి. అవును. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, ఎఫ్రాయిములో రథములు లేకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను. యుద్ధపు విల్లు లేకుండా పోవును, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధానకర్త, సమాధాన అయ్యగారు ఇంతకాలం చెప్తున్నాడు, ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నాడు. సమాధానకర్త, సమాధానకర్త, సమాధానకర్త. మనకు సమాధానం తీసుకొని వచ్చినటువంటి షిలోహు ఈ యేసు క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు జరగబోయే సంగతులు ఇవి. జరగబోయేటువంటి సంగతిలో ప్రియమైనటువంటి వాళ్ళారా, మీకు ఆ గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. మీకా గ్రంథము 4:3 వచనం. సరే అండి, కొంచెం లేట్ కదా. ఏం పర్లేదమ్మా, నెమ్మదిగా చదవండి, మనకేం బాధ లేదు. ఆయన మధ్యవర్తి అయి మీకా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం అండి. ఆయన మధ్యవర్తి అనేక జనములకు న్యాయము తీర్చును, అనేక జనములకు న్యాయము తీర్చును. దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. బలము గల దూరంలో ఉండేటువంటి అన్ని జనులకు కూడా తీర్పు తీరుస్తాడు. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటెలను నాగటి నొక్కులుగాను, తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు.
జనం మీదకి జనము ఖడ్గము ఎత్తక ఉండును. యుద్ధము చేయి నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు. యుద్ధము చేయుట జనులు ఇక మానివేతురు. ఎవరి భయము లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్టు ఎవరి భయము లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును. హల్లెలూయా. సైన్యముల చాలు తల్లి, చాలు. నీవు నేను ఈ రోజు ఈ మట్టల ఆదివారం రోజు తెలుసుకొనవలసిన సత్యం ఏంటంటే, ప్రియమైన వారులరా, యెహోవా దేవుడు తన ప్రణాళిక చొప్పున యేసు క్రీస్తు ప్రభువుని తన మొదటి రాకడలో శాంతి కాముకునిగా పంపించాడు. రెండవ రాకడ ఉన్నది, అదే సర్వజనుల విధేయత, లోక విధేయత. యుద్ధము లేని సమయము. ఇప్పుడు మనకి యుద్ధాలు లేవా? ఏమా యుద్ధాలు ఉన్నాయా లేవా? చాలా మంది కర్ఫ్యూ పెట్టేస్తారు మనకు అంటున్నారు. లాక్డౌన్ పెట్టేస్తారు అంటున్నారు. జీవనయ్య గారు అడుగుతున్నారు, అయ్యా సిలిండర్ వచ్చిందా లేదా అని. ఎన్ని భయాలు. కానీ ఆయన రక్తములో కడగబడిన నీవు నేను సమాధానకర్తతో నివాసం ఉంటాం. ఈ సమాధానకర్త ఆ రోజే మన దగ్గరికి వచ్చాడు. ఒక మాటని మీతోటి చెప్పాలని ఆశపడుతున్నాను. నిర్గమకాండము 12వ వచనం చూడండి ఒకసారి. నిర్గమకాండము 12వ అధ్యాయము అమ్మా, మొదటి వచనం చదవండి అమ్మా. మొదటి వచనం. నిర్గమకాండం 12వ అధ్యాయం. మోషే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను. నెలలో ఈ నెల మొదటిది. ఇది ఏంటమ్మా నెలలో ఈ నెల మొదటిది. ఏంటి ఈ నెల మొదటిది అంటే ఏంటి పేరు? దాని పేరు ఏమి నెలమ్మా? మార్చం. గ్రిగేరియన్ క్యాలెండర్. హెబ్రూ క్యాలెండర్ లో ఏమ్మా? తెలియదండి. తెలీదు. సంతోషం, నేను చెప్తాను దాని గురించి. ప్రియమైనటువంటి వాళ్ళరా, అయ్యా ఆధారు నెల మొదటి నెల ఆధార్ అంటారా? ఈ నెల ఆధార్ నెల అంటే మొదటి నెలే. ఎన్నో రోజు చూడండి అమ్మా, అది చదవండి. నెలలో ఈ నెల మీకు మొదటిది. ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజములో ఈ నెల దశమి నాడు. అక్కడ ఈ నెల దశమి నాడు అంటే 10వ దినం. అవును. వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొని రావలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయినేడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనమును పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెల నుండి అయినను మేకలలో నుండి అయినను దానిని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దానిని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిను ఇండ్ల ద్వారబంధపు 2 కమ్మీల మీదను పై కమ్మి మీదను జల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దానిని తినవలెను.
దానిలో ఉడికినదైనను ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. సరే తల్లి, అమ్మ, ఇశ్రాయేలు జనాంగమును ఈ పాస్ ఓవర్ పండగ రోజు ఎలా రక్షించాడో, ఐగుప్తు దేశంలో నుండి ఎలా బయటికి తీసుకొచ్చారు. వీళ్ళు ఎప్పుడు మేకని లేకపోతే గొర్రెను వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారమ్మా? ఈ నెల 10వ తారీఖు. దశమి ఇప్పుడు దానిని బలిచ్చారు 14వ దినం వరకు. ప్రియమైన వారులారా, మార్చి మాసము ఒకవేళ నీవు నేను గనుక ఈ హిబ్రూ క్యాలెండర్ తోటి గ్రిగేరియన్ క్యాలెండర్ గనుక చూసినట్లయితే ఈ మట్టలాది వారము రోజే 10వ రోజు. శుక్రవారము సిలువకి ఎక్కిన రోజే 14వ రోజు. ఈయనే ఏ కలంకము లేనటువంటి నిర్దోషమైనటువంటి పస్కా బలి. ఒకవేళ దేవుని చిత్తం అయితే లెక్కలు అంటే హిబ్రూ క్యాలెండరు, గ్రిగేరియన్ క్యాలెండరు సమయాలు అన్ని వేసుకొని చూద్దాం. కానీ ప్రియులారా, ఈ పస్కా బలి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు ఎందుకు ఇతరుల చేత అంగీకరింపబడలేదు, విధేయత చూపబడలేదంటే వారు ఏమనుకున్నారంటే, మోషే దేవుడు చెప్పంగానే ఎక్కడికి వెళ్ళాడు? అమ్మా, చెప్పగానే రాజు భవనంలోకి వెళ్ళాడు, ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఫరో దగ్గర అనేకమైనటువంటి పరీక్షలు, విషయాలు జరిగిన తర్వాత కదా ఆయనని అంగీకరింప చేసి విడుదల ఇచ్చాడు. మొదటి బిడ్డ, వారి బిడ్డలందరూ చనిపోయారు, కానీ ఇశ్రాయేలీయుల బిడ్డలు బ్రతికారు. ఈ పాస్ ఓవర్ ని ప్రతి ఒక్కరూ జరుపుకోవాలి. ఇది ఒక నిబంధనగా ఏర్పడింది. అయితే ఈ నిబంధనను బట్టే ఈ ఉదయ కాలములో నీవు నేను ఈ మట్టలాది వారము ఈ షిలోహు మనకు వచ్చాడు కనుక మనము దీనిని ఆచరించుకుంటున్నాం. ఈయన ఇక్కడ ఈ మట్టలాది వారం రోజు వచ్చి ఈయన అక్కడున్నటువంటి సామ్రాజ్యాన్ని కూలదోస్తాడు, విడుదలనిస్తాడని ఆశపడ్డాడు. కానీ ఈయన గారు ఎక్కడికి వెళ్ళాడు? రాజభవనానికి వెళ్ళాడా? యుద్ధం చేశాడా? ఎక్కడికి వెళ్ళాడు? 21వ అధ్యాయం చూడు మా మత్తయి సువార్త. మళ్ళా ఎక్కడికి వెళ్ళాడు ఈయన? ఆలయానికి వెళ్ళాడు. ఆలయంలో యేసు దేవాలయంలో ప్రవేశించి ఆపుదాం చాలి. దేవాలయానికి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి వాటిని అన్నిటిని కూడా శుద్ధి చేసి, లేకపోతే జరుగుతున్న న్యాయాన్ని ఆయన సరిచేశాడు. ఎక్కడ సరిచేసింది? దేవాలయంలో. దేవాలయం ఇప్పుడు ఎక్కడుంది? మన హృదయంలో. హల్లెలూయా. ఆయన దేవాలయము. ఈ దేవాలయాన్ని శుద్ధి చేసుకోవడానికే నీవు నేను ఈ మట్టలాది వారం జరుపుకుంటున్నాం. ఎందుకు? ఈయన రానయ్యున్నాడు. ఈయన క్రిస్తులుగా బ్రతకాలి. సమాధానం మనకు కావాలి. సమాధానకర్త మన షిలోహు యేసు క్రీస్తు ప్రభువు. 12-13 వచనాల్లో మనం చూస్తే కనబడుతుంది. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం ఏంటండి? 7:11. నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఈ మందిరము దొంగల గుహ అయినదా? ఆలోచించుడి.
నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. ఇదే నేనే ఈ యెహోవా సంగతి వాక్కు. కనుగొనుచున్నాను. పూర్వమున నేను నా నామమును నిలిపిన షిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి. హల్లెలూయా. ఇలోహునందున్న నా స్థలమునకు స్థలము వెళ్ళి విచారణ చేయడి. ప్రియమైన వారులారా, యేసు క్రీస్తు ప్రభు ఈ యెరూషలేమును చూసి, ఈ ఆలయాన్ని చూసి ఏడ్చినట్టుగా కూడా చూస్తాం. లూకా సువార్త 19వ అధ్యాయం 41, 44 వచనం ఒకసారి చదవండమ్మా. 19వ అధ్యాయము 41, 44 తల్లి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూసి ఏడ్చి దాని విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. చాలు. కానీ ఈ దినమందైనను సమాధాన సంగతులు తెలుసుకొని ఎడల నీకు మేలు. సమాధాన సంగతులు తెలుసుకునే ఎడల నీకు మేలు. 45 నీకు నిజముగా శాంతి కావాలి అంటే ఈ యేసుక్రీస్తు ప్రభువునందు నీవు ఆ మంచి ద్రాక్షావల్లికి కట్టబడాలి, ఫలించాలి, పంట పండాలి నీవు. లేకపోతే కాదు. అప్పుడు నీవు ఆయనలో ఉన్నట్లయితే బ్రతకగలుగుతావు. చూడండి ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ అధ్యాయం 15వ అధ్యాయం మొదటి 5 వచనాలు చూడండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 5 వచనాలు. 5 వచనాలు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన నాలో ఫలింపని ప్రతి తీగయు ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. హల్లెలూయా. ఆ ద్రాక్ష తీగకు, ఆ ద్రాక్షావల్లికి ఆయన గాడిదను కట్టేశాడు. ఆ గాడిద ఆ ద్రాక్ష తీగకు కట్టబడినప్పుడు మార్పు చెందింది. ప్రియులరా, ఎలా మార్పు చెందింది ఆ గాడిదనంటే ఆదికాండము 22వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే అబ్రహాముకి కట్టెలను మోసుకొని వెళ్ళింది. అబ్రహాముకి కట్టెలను మోసుకొచ్చింది మోరియా పర్వతానికి. అలాగే ఆదికాండము 42, 66, 26లో చూసినట్లయితే యాకోబు అన్నదమ్ములకి ఆహారాన్ని ఆ కరువు కాలంలో మోసుకొని వచ్చింది. ప్రియమైనటువంటి వారులారా, నిర్గమకాండం 23వ అధ్యాయంలో 4, 5 చూసినట్లయితే శత్రువులకు కూడా పరిచర్య చేసింది. లేవి కాండము 11, 2, 3లో ఉన్న మాటల్ని, ఇది అపరిశుభ్రమైనటువంటి జంతువు, దీనిని బలి అర్పించడానికి లేదని తల విరిచి దీనిని చంపాలని సహోదరుడు చక్కగా చెప్పాడు. కానీ నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు షిలోహు యేసుక్రీస్తు ప్రభు మనకు ప్రతిగా తన రక్తమును సిలువమాను మీద పెట్టి మన హృదయ ఆలయమును శుద్ధిపరిచి పాత నిబంధనలు యాకోబు ఏ విధముగానైతే అందరూ విధేయత చూపిస్తారన్నారు, ఆ విధేయత కలిగిన వారికి ఆయన సమాధానం వేయడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. పిల్లరా, ఒకవేళ నీవు గనుక ఆయన సువార్త బాధ్యతను నీవు తీసుకొని వెళ్ళగలిగినట్లయితే నీవు ధన్యుడివి, ధన్యురాలివి. పిల్లరా, దేవుని ప్రణాళిక ఎంతో గొప్పది. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చూడండి. 23వ వచనం.
మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనను అందరితో ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింప కోరిన యెడల ఎవడైనను నన్ను వెంబడింప గోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ఆ ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రతిదినము తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. నన్ను వెంబడింపవలెను. ప్రియమైనటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు ఒక ధన్యతనిచ్చాడు. అడవి గాడిదలాగా మనం ఉన్నామేమో చూసుకోవాలి. కానీ ఈ మట్టలాదివారం రోజు విధేయత చూపించి, ఏ ట్రైనింగ్ లేదు దానికి, ఎవరు దానికి నేర్పించలేదు, అయినా గాని అది యేసుక్రీస్తు ప్రభువుని మోసుకొని వెళ్ళింది. పిల్లరా, మోసుకొని వెళ్ళింది. యేసుక్రీస్తు ప్రభువుని తీసుకొని వెళ్ళింది. యోహాను సువార్త 8:36 కనబడుతుంది. కీర్తన 32:9 కనబడుతుంది. విధేయత చూపించింది. ఆ విధేయత నీలో నాలో ఉన్నట్లయితే నీవు ఆయన రెండవ రాకడికి సిద్ధపడి ఉన్నట్లుగా కనబడుతుంది నీకో. అది కాకుండా నీవు అడవి గాడిదగా ఒకవేళ ఉండదలంచుకున్నట్లయితే యోబు గ్రంథము 39:5 చూడండి ఒకసారి. అడవి గాడిద యొక్క గుణం ఎలా ఉంటుందో కనబడుతుంది. యోబు 39వ అధ్యాయం 5వ వచనం నుండి 5వ వచనం. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రను దానికి ఉప్పు పర్ర దాని నివాస స్థలముగాను నియమించుకుని. హల్లెలూయా. ఎందుకు? అవిధేయత, గర్వము పరిగెట్టి వెళ్ళిపోయింది. ప్రియమైన వారులారా, ఇంకొక గాడిద కూడా ఉంది. ఒకటి ఊరు గాడిద, ఇంకొకటి అడవి గాడిద. సమయాతీతం అవుతుంది కాబట్టి నేను ఎక్కువగా చెప్పట్లేదు. మీకు కావాలనుకుంటే ఒక మాటని హోషియా గ్రంథము 8:9 కూడా చదువుకోవచ్చు. ఇంటికి వెళ్ళినాక చూడండి. యెషయా గ్రంథం 32:14 కూడా చూడవచ్చు. ఈ గర్వము కలిగినటువంటి గాడిద ఎలాగ ప్రవర్తిస్తుందో, ఏమిటో. అక్కడ ఒక ఆయన ఉన్నాడు, నేను రాజునవుతానని వెళ్ళిన ఆయన గర్వం ఏమిటో, తర్వాత ఏమయ్యాడో మీకు ఈ వాక్యములో కనబడుతుంది. మరి ఒక గాడిద ఉంది. ఆ గాడిదే కంచర గాడిద. కంచర గాడిదని ఎప్పుడైనా చూసారమ్మా మీరు? ఇప్పుడండి అవునమ్మా. ఇప్పుడు ఎప్పుడైనా కంచర గాడిదలు కనబడట్లేవా మీ ఊర్లో? ఎక్కడ లేవా? కర్నూలు, అనంతపూరు అక్కడికి వెళితే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు చక్కగా ఒక ప్రోగ్రాం పెట్టి ఈ కంచర గాడిదల్ని చాలా జాగ్రత్తగా పెంచుతూ ఉన్నారండి. ఈ కంచర గాడిద చాలా తిరుగుపోద్ది. నేను గుర్రాన్ని అనుకొని గాడిదని వదిలిపెడతాను, కానీ గుర్రాల దగ్గరికి పోతే పో నువ్వు కాదు అని వాళ్ళు వెళ్ళగొడతారు. అటు కాకుండా ఇటు కాకుండా ఉంటది. కానీ ఈ కంచర గాడిద కూడా మారినట్లుగా కనబడుతుంది దేవుని ప్రణాళికలో. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 33 చూడండి. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయం 33వ వచనము. మొదటి అధ్యాయం 33వ వచనం. 33వ. అంతటా రాజు, మీరు మీ ఏలిన వాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడిద మీద ఎక్కించి, కంచర గాడిద మీద, నా కంచర గాడిద మీద ఎక్కించి, ఆ కంచర గాడిద ఇక్కడ తన రాజును తీసుకొని వెళ్ళడానికి విధేయత చూపించింది. ఆ విధేయత నీలో కలగాలి అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలను చూడండి. ఫిలిప్పి 2:3-4 వచనాలు. 2:3-4 వచనం. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చెయ్యక
వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తన కంటే యోగ్యుడని ఎంచుచు మీలో హల్లెలూయా. ఇక్కడ చూడండి, తన కంటే ఒకని ఇంకొకడు యోగ్యుడని ఎంచుకుంటూ. నేను చాలా తెలివైన వాడిని అంటే బాధ లేదండి, కానీ అవతల వాళ్ళు తెలివి లేని వాళ్ళు అంటేనే బాధ. నా మాట అర్థమైందా? గాడిద నాకేదో చార్లు ఉన్నాయంటే పర్లేదు, గుర్రాలని లెక్క చేయకుండా గాడిదను లెక్క చేయకుండా ఉంటే దానిని ఎవరు గుర్తిస్తారు? విధేయత కావాలి. ప్రియమైన వర్లరా, ఆది కాండము 49లో 2వ రాకడకి మనకిచ్చిన గుర్తు ఒకటే, అందరూ విధేయత చూపించాలి ఆయనకి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు మనకు శాంతి సమాధానమును ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. శాంతి సమాధానమును ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ శాంతి సమాధానము మనకు అనుగ్రహించడానికే ఆయన పస్కా బలి పశువుగా వచ్చాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. 7వ నీవు పులిపిండి లేని మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై అదేనండి 1 కొరింథీ 5:7 నుండి చదువుతున్నాను. 2 చదవాలండి, అదే చదువుతున్నాను. 8 చదవను. కనుక పాతదైన పులిపిండితోనే నేను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనే కాకుండా నిష్కపట్యమును సత్యమును పులి అనే రొట్టెల పండుగ ఆచరించము. అదే అనండి. 7వ వచనంలో మీరు పులిపిండి లేని వారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతే కాక క్రీస్తు మన పస్కా పశువు వధింపబడెను. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ప్రియమైన వర్లరా, నీ కొరకు నా కొరకు ఆయన వధింపబడ్డాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 14వ వచనం చూడండమ్మా. యోహాను సువార్త 19:14. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయం 6 గంటలకు కావచ్చెను. అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా అందుకు వారు ఇతనిని సంహరించుము. ఇక్కడేమో మొదట యూదుల రాజు జయమన్నారు, స్తుతింపబడిన గాక దేవుని పేరిట వచ్చాడు అన్నారు. ఇక్కడేమంటున్నారు? సంహరించుము, సిలువ వేయమని కేకలు వేశారు. ఎందుకు? అవిధేయత, ఎందుకు? గర్వం, ఎందుకు? లోకంతో పరిగెత్తడం. కానీ తద్వారా మనశ్శాంతిని పోగొట్టుకున్నారు, రక్షణను పోగొట్టుకున్నారు. ప్రియమైన వారు, మన దేవుడు, మన షిలోహు మనకు శాంతి. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చూడండి. 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయుకుడి, వెరవకుడి. ప్రియమైన వర్లరా, యేసుక్రీస్తు ప్రభు మీకు ఆ గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనంలో మనకు యుద్ధాలు లేకుండా ఉండేటువంటి సమాధానకర్తగా ఆయన ఉన్నాడు. ఇక్కడ కూడా వాగ్దానం చెప్తున్నాడు, ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు వీటిని మర్చిపోండి, ఆయనకు విధేయత చూపండి, సమాధానకర్తతోటి మన నివాసము, మనకున్న ధన్యత. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 చూడండి అమ్మా.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:10-11. 11వ వచనము. అందుచేతను ముందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసునామమున వంగునట్లు, హల్లెలూయా. ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును, యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. పైనామము ఆయనకు అనుగ్రహించాడు. పిల్లరా, ప్రతి మోకాలు ఆయన దగ్గర వంగాలి, ప్రతి నాలుక ఆయన ప్రభు అని ఒప్పుకోవాలి. అప్పుడు నీవు రెండవ రాకడికి సిద్ధపడినట్లు, విరిగి నలిగిన హృదయంతో నీవు ఉండాలి. ప్రియులారా, యెషయా గ్రంథం 62:11 వచనం చూడండి అమ్మా. యెషయా గ్రంథము 62:11 వచనము. 11వ వచనం. ఆలకించుడి భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపచేసి ఉన్నాడు. యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయడి. తీసుకొని వచ్చుచు ఉన్నాడు. విరిగి నలిగిన హృదయము కలిగి పశ్చాత్తాపముతోటి పాపపు జీవితమును విడిచి పరిశుద్ధ జీవితములో కొనసాగుతూ నిరీక్షణ కలిగి ఆ ద్రాక్ష రక్తములో మనము కడుక్కోవాలి, రక్తములో ముంచిన వస్త్రములు ధరించుకోవాలి. మన నీతి మురికి గుడ్డల వంటిది, దానిని విడిచిపెట్టాలి, శాంతి సమాధానాన్ని వెతకాలి. అప్పుడు నీకు నాకు నిజమైన విజయము, మన జీవితంలో నిజమైన విజయము. ఆ విజయం నీకు నాకు కావాలి అంటే నువ్వేం చేయాలి? ఈ షిలోహుకు విధేయత చూపించాలి. ఈయన ప్రభు అని ఒప్పుకోవాలి, ఈయన ముందు మోకరించాలి, ఈయనను మహిమపరచాలి, ఘనపరచాలి. అప్పుడు నీవు ఆయనతో జీవిస్తావు. ఒకవేళ గర్వం ఉంటే ఏమవుతాము? గర్వం ఉంటే ఏమవుతాం? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-8 వరకు చదువుకుంటే ఈ మాటలు కనబడతాయి. గర్వము వద్దు, విధేయత కావాలి. మనకు విడుదల జరగాలి అంటే ఆ యేసుక్రీస్తు ప్రభు మట్టలాదివారం రోజు యెరూషలేం పట్టణానికి వచ్చిన మొదటి రాకడ కర్త, రెండవ రాకడలో నిన్ను నన్ను కాపాడడానికి వస్తూ ఉన్నాడు. ఈ మనస్సు మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క మనస్సు కలిగి ఉండాలి. ఇంటికి వెళ్ళి చదువుకోండి పిల్లరా, అప్పుడు నీవు నేను విడుదల పొందుకుంటాం. నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనంలో ఆనాడు ఇశ్రాయేలీయులకి కలిగినటువంటి విడుదల, రిడెంప్షన్ నీకు నాకు కలుగుతుంది. ఆ ధన్యమైన సత్యాన్ని మనం 2 మాటల్లో మరలా నేను ముగించక మునుపు హెచ్చరిస్తున్నాను. దేవుని యొక్క ప్రణాళిక అనాది కాలము నుండి ఒకటే, నిన్ను నన్ను రక్షించాలి. ఆ రక్షణ ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వసించాలి. ఈయన దేవుని కుమారుడు, నా రక్షకుడు, నా సమాధాన కర్త అన్న సత్యాన్ని నీ జీవితంలో మర్చిపోకూడదు. గర్వం అనేది ఉండకూడదు. అడవి గాడిదిగా కాదు, విధేయత చూపిన ఆ ఊరు గాడిదిగా ఉండాలి. ఒకవేళ కొన్ని కారణాలతో కంచరగాడిదై ఉన్నా మార్పు చెందాలి. ఆయన సువార్తను మోసుకొని లోకానికి చాటాలి. అప్పుడు నీవు నేను ఆశీర్వదించబడతాము. ప్రేమైన వారులారా, ఈ మట్టల ఆదివారం రోజు మట్టలు పట్టుకొని ఊపడమే కాదు, లేకపోతే ఈ మట్టల్ని మన కిటికీలలో పెట్టడం కాదు, లేకపోతే ప్రొసెషన్స్ తీయడం కాదు. సంతోషమే, అది చేయండి.
కానీ ఆయన ఆలయములోనికి వచ్చి శుద్ధి చేశాడు. నీ హృదయాలయం ఏ విధంగా ఉందో ఒక్కసారి నువ్వు పరిశీలించుకో, మోకరించు. ప్రభువా, నా హృదయం ఏ విధంగా ఉందో చెప్పయ్యా, బుద్ధి నేర్పించయ్యా, అయ్యా నన్ను మార్చయ్యా, నాకు సహాయం చేయయ్యా అని నీవు గనుక ఆయన దగ్గర మోకరించి అడుక్కున్నట్లయితే ఆయన సమాధానం ఇవ్వడానికి, నిన్ను రెండవ రాకడికి సిద్ధపరచడానికి, అతి త్వరలో రానై ఉన్న రెండవ రాకడలో ఎత్తబడే సంఘములో 1000 ఏళ్ల పరిపాలనలో శాంతి సమాధానములతో జీవించే ధన్యత దేవాతి దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ ఆ విధముగా ఆశీర్వదించబడుదురుగాక. ప్రార్థన చేసుకుందామమ్మా. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా,